సౌత్ ఇండియా షాపింగ్ మాల్, ద వెడ్డింగ్ మంత్ర, సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్, సౌత్ ఇండియా షాపింగ్ మాల్. లక్ష్మి, లక్ష్మి, రా బావా, రా 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 కూర్చో. నేను కూర్చోవడానికి రాలేదయ్యా, నా కూతురు విషయం తేల్చుకుపోవడానికి వచ్చాను. తెలుసుకుందాం, కానీ ఇదేం పబ్లిక్ మీటింగ్ గా నిలబడే మాట్లాడడానికి. కూర్చో బావా. నీతో నాకేంటే పని, నా చెల్లితోనే మాట్లాడతాను. లక్ష్మి, లక్ష్మి, రాన్నయ్యా రా. వదిన పిల్లలు కులాసాయేనా? లక్ష్మి, నీ అన్నయ్య కూర్చోమని చెప్పు. నేను కూర్చోవడానికి రాలేదయ్యా. అన్నయ్య, ఊళ్ళో వ్యవసాయం పంటలు ఎలా ఉన్నాయి? నా కూతురి జీవితం లాగే ఎండిపోయి ఉన్నాయి. మా పార్వతి, నువ్వు కాపురానికి వచ్చినప్పుడు తెచ్చిన చెంబు, తపేళ, నగ, నట్ర అవన్నీ మూటగట్టి వీళ్ళ ముఖాన కొట్టు, ఇక్కడే ఉండని. అవి మనం వీళ్ళకి ఇచ్చిన దానంగా ఇక్కడే పడి ఉంటాయి. నువ్వు బయలుదేరు. పార్వతి, మీ నాన్నను కూర్చోమని చెప్పమ్మా. నేను కూర్చోడానికి రాలేదయ్యా. చూడు, నా కూతురికి నా ఇంట్లో చోటు లేకో, కూటికి గతి లేకో నీ ఇంటికి పంపలేదయ్యా. నువ్వు పిల్లనడటానికి వచ్చినప్పుడు ఏమన్నావు? ఏమన్నావు? మాట్లాడేమయ్యా? అదే, నీ కూతురు కన్నీరు పెట్టకుండా నా కొడుకు చేత కాపురం చేయించే బాధ్యత నాది అన్నాను. అన్నావుగా. అన్నాను. ఇప్పుడు నా కూతురు పెట్టే కన్నీటికి ఇల్లు వాకిలి మునిగిపోతుంటే నువ్వు నిమ్మకు నీరెత్తినట్టు కూర్చుంటే ఎలాగయ్యా? ఇంకా మనవడు పుడతాడు, మనవరాలు పుడుతుందని బొమ్మలు గిలకాయలు కొందామని నేను అనుకుంటుంటే నన్నే బొమ్మను చేసి ఆడిస్తున్నారే. నీకు కావాల్సింది బొమ్మలో గెలకాయలే కదా, నే కొనిస్తాను. కూర్చో బావా. నేను కూర్చోడానికి రాలేదయ్యా, గుండెలు మండిపోతున్నాయి. ఎప్పుడో పెళ్లి రోజు చూశాను నా అల్లుణ్ణి, ముఖం కూడా మర్చిపోయాను. అన్యాయంగా మా వంశంలో ఇద్దరు ఆడపిల్లల జీవితాన్ని నాశనం చేసావు కదయ్యా. నా కొడుకు వల్ల నీ కూతురు జీవితం నాశనం అయిందను ఒప్పుకుంటాను. రెండో పిల్ల ఎవరు? నా చెల్లెలు లక్ష్మి. 30 సంవత్సరాల క్రితం నువ్వు దాని జీవితాన్ని నాశనం చేయటం ఆరంభించావు, ఇంకా నాశనం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు వేయవయ్యా స్టూలు, కూర్చుంటాను. పార్వతి, ఈ స్టూల్ లోపల పెట్టు. నేను ఇప్పుడు బయటికి వెళ్తున్నాను. నేను తిరిగి వచ్చేదాకా నువ్వు కూర్చోకూడదు, నిలబడే ఉండాలి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇంట్లో చిలక లాంటి భార్య ఏడుస్తూ కూర్చుంది. ఇక్కడేంట్రా 1 2 3 4? ఇంకో అరగంట లోపల ఇంటికి రాకపోతే నిన్ను చించి పారేస్తాను. ఈ ఇంటికి వెంకటయ్య అనే ఓ కుర్రాడు వచ్చాడు. ఉన్నాడా? మిస్టర్ వెంకటయ్య, ఇంకో అరగంటలో నీ అల్లుడు ఇక్కడికి రాబోతున్నాడు. అలాగా బావా, రా కూర్చొని మాట్లాడదు గాని. కూర్చోడానికి రాలేదయ్యా. ఆనంద్ వచ్చిన తర్వాత వాణ్ణి భద్రంగా పట్టుకుని ఉంచాల్సిన బాధ్యత మీ అన్నయ్యది. మీ ఆయన్ని కూర్చోమని చెప్పు లక్ష్మి. మీ అన్నయ్యను నోరు మూయమని చెప్పు లక్ష్మి. ఏమ్మా, మంచి రోజు చూసి, మంచి ముహూర్తం చూసి అమ్మలక్కల చేత పాటలు పాడించి కదా నిన్ను శోభన గదిలోకి పంపించాం. చెప్పమ్మా, అక్కడ నా కొడుకు నీ కొంగున పిల్లకాసు ముడేశాడు కదా, అప్పుడే వాణ్ణి నీ కొంగున ముడేసుకోకుండా ఇప్పుడు ఆ కొంగుతో అయ్యయ్యో అయ్యయ్యో అంటే ఏమిటమ్మా అర్థం? అమ్మ పార్వతి, మీ మాగాను కూర్చోమని చెప్పమ్మా. చబరియన్ గారు, నోరు ముయ్యమని చెప్పు. నోరు బందరులాకులా ఉంది. మీ వంశంలో ఇద్దరి ఆడపిల్లల జీవితాలు సర్వనాశనం చేశానన్నాడు మీ అన్నయ్య. ఇప్పుడు ఒక ఆడపిల్ల జీవితం చక్కబరిచాను. రెండో ఆడపిల్లవి నువ్వు. నీ జీవితం కూడా చక్కబరచబోతున్నాను. ఎలాగంటావా? ఇదిగో విడాకుల పత్రం. తెల్ల కాగితం మీద సంతకం చేశాను. చూడు. ఇక మీదట నీ దారి నీది, నా దారి నాది. అంత మాట అనుకు బావా. విడాకులు ఇచ్చిన తర్వాత బావా ఏంటయ్యా బావా? నువ్వు ఉండన్నయ్యా. నువ్వు ఊరుకో. మీకు కావాల్సింది విడాకులేగా, మీరివ్వద్దు, నేనే ఇస్తాను. ఇక మీదట మీ దారి మీది, నా దారి నాది. అయ్యో లక్ష్మి, నన్ను బోల్తా కొట్టించేశావే.
ఏమిటండి ఇది? ఎవరైనా చూస్తారు, వదలండి. నిన్ను చూడకుండా నీతో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను. చూసే పద్ధతి, మాట్లాడే విధానం ఇదేనా? తప్పండి, తప్పుకోండి, నీ వెళ్ళాలి. అరే, అయ్యో, ఉండమనంటే. చెప్పేది వినండి. ఆగు. ఏమిటి, ఏమైంది? మా అక్క, ఆ? మా అక్కండి. రావే, పేలతో నీ తలంతా పుచ్చిపోయింది. ఎల్తుర్లో కూకో, సోత్తాను బాగా. అబ్బబ్బబ్బబ్బబ్బా. అత్తయ్య, సులోచన, మీ అన్నయ్య వచ్చారు. అత్తయ్య, మీ అబ్బాయి వచ్చారు. రానయ్య, అక్కడే నిలబడ్డావే. అమ్మా, నీ భర్త 10 మందిలోనూ నన్ను కొట్టాడు. కానీ నేను ఆయన వయసు గౌరవం ఇచ్చి తిరిగి కొట్టలేదు. అందుకే ఈ దెబ్బ. ఇక మీదట నేను మిరాండా ఇంట్లోనే ఉంటాను, ఇక్కడికి రాను. బాబు, నా మాట వినరా. పార్వతి, కొంపు ముంచావు కదయ్యా, నీ వల్ల అసలుకే మోసం వచ్చిందే. నేనేం చేశానయ్యా? ఇప్పటి వరకు నా కూతురు జీవితం పెనం మీదే ఉంది, దాన్ని ఇప్పుడు నిప్పుల్లో తోసావు కదయ్యా. నాకు ఇడ్లీ వడ ఉపమానాలతో మాట్లాడడం వచ్చు. లోపలికి రా. చూసారా, నా అల్లుణ్ణి నాకు నా కూతురికి కాకుండా చేశాడు. నా కంటి ముందే నా కన్నబిడ్డ జీవితాన్ని బుగ్గిపాలు చేశాడు. నా కూతురి కంటి ముందే దాని మొగుడు మరో దానితో బ్రతికేలా చేశాడు. మీరందరూ నా కూతురి పెళ్లికొచ్చారు కదా, మీలో ఎవరైనా న్యాయం చెప్పండి. వాడి 250 రూపాయల అద్దె ఇస్తూ 2 లక్షల రూపాయల ఇల్లు ఖాళీ చేయనని భీష్మించి కోర్టుకెగిన ఈ దగుల్బాజీ దగ్గర న్యాయం ఎలా జరుగుతుందయ్యా? అమ్మా అఖిలాండ నాయకి జగదాంబ, ఇది నా ఇంటి గొడవ. కానీ అది జరిగేది నా ఇంట్లో. ఈ అమాయకుడు న్యాయం అడిగేది నా కాలనీలో. అన్నయ్య, దయచేసి లోపలికి రా. ఏ బయట మాట్లాడితే ఏ? నువ్వు నీ మొగుడు కలిసి అభం శుభం తెలియని పిల్లకి అర్ధనగ్నంగా వేషం కట్టించి రికార్డు డాన్స్ ఆడించారే, రికార్డు డాన్స్. ఆ బాగోతాలన్నీ బయట పడిపోతాయని భయమా? చెప్పండి అయ్యా, మీరందరూ చూశారుగా. పాపం ఈ అమాయకుడికి చెప్పండి అయ్యా. ఎవర్రా అమ్మాయి? పురే, ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎవరని అడిగితే ముద్దులా నిలబడతావేంట్రా? నిన్నేరా అడుగుతున్నది. ఎవర్రా అమ్మాయి? మాట్లాడవేంట్రా? ఎంత పొగరా నీకు? అమ్మా, కొట్టద్దమ్మా, కొట్టద్దు. అమ్మా,
నాన్నే ఈ పిల్లని ప్రేమించి లేపుకురమ్మన్నాడు. ఆ, విన్నారా? కన్న తండ్రే కొడుక్కి ప్రేమించి లేపుకురమ్మని చెప్పాట. ఛీ, ఇది ఒక కుటుంబం. మీరు పిల్లల్ని కన్నారు. ఇలాంటి పొరుగున ఎలా గౌరవంగా బ్రతకగలరయ్యా? చెప్పరే, చెప్పండి అయ్యా, చెప్పండమ్మా. ఇలాంటి మనిషికి నా కూతుర్ని కోడల్ని చేసినందుకు నన్ను నేనే చెప్పుతో కొట్టుకోవాలి. ఇక నువ్వు నోరెత్తితే నేనే నిన్ను నా చెప్పుతో కొడతాను. వెళ్ళవాయ్, వెళ్ళు. వెళ్తానయ్యా, వెళ్తాను. అంత సిగ్గులేని వాడినే కాదు. నా సంచి లోపలుంది, ఆ సంచి బయటపడే. ఏమండి? ఏమండి? ఆ, నాన్న, లే. వద్దు నాన్న, నా మాట వినండి. అడ్డం నమ్మనుంటే. నాన్న. అడ్డం. అయ్యో, సంచి, నాన్న. నా గొప్ప సంచి, తాత ముత్తాతల ఆస్తి. తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న, తప్పుకో, వద్దు నాన్న. తప్పుకోమంటుంటే. ఇదిగో వెంకటయ్య, ఇప్పుడు చెబుతున్నాను. నేను చచ్చినా నువ్వు నా ఇంటికి రాకు, నువ్వు చచ్చినా నేను నీ ఇంటికి రాను. పట్టుకెళ్ళు నీ కంపు సంచి. అయ్యో అయ్యో అయ్యో, చూసారా ఈ మనిషి వంకర బుద్ధి? కూతుర్ని కూడా ఆ దుబాయ్ కుర్రాడి మీదకి ఉసిగొలిపాడు. ఏమండి? ఏమండి? దాన్ని కొట్టకండి. ఏమండి? అయ్యో, ఏమండి? నా మాట వింటారు. ఏమి చెయ్యండి? అమ్మా! ఏమండి? ఏమండి? ఏమైందండి? ఇక్కడ రండి, ఇక్కడ రండి. ఇది చూడండి, కొడుక్కి లేపుకు రమ్మని మాత్రమే చెప్పాడు, కానీ కూతురికి ఇక్కడ కార్యమే జరిపించేస్తున్నాడే. ఏమండి? ఆగండి. ఏమ్మా, కన్న బిడ్డలు చేసిన పనులతో ఒక పక్క మా కడుపులు మండిపోతూ ఉంటే మరో పక్క ఇల్లు ఖాళీ చేయలేదన్న ఒకే ఒక కారణంతో మా నెత్తిన పెట్రోల్ పోసి అంటిస్తున్నారే. మీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? నువ్వేడోకు లక్ష్మి, నువ్వేడోకు. ఇప్పుడు చెప్తున్నాను, ఇవాల్టి నుంచి 3 నెలల్లో 90 రోజుల్లో నేను నీ ఇల్లు ఖాళీ చేస్తాను. నమ్మొచ్చా? ఈ సుబ్బయ్యది ఒకే నాలుక, ఒకే మాట. ఖాళీ చేస్తాను, కానీ ఖాళీ చేసి నీలాంటి మరో రాక్షసి ఓనర్ చేతిలో మాత్రం ఇరుక్కోను. నేనే ఒక సొంత ఇల్లు కట్టుకుంటాను. మొట్టమొదటి గృహప్రవేశ శుభలేఖ నీకే. అంతవరకు నా గురించి కానీ నా కుటుంబం గురించి కానీ మరొక్క మాట నువ్వు మాట్లాడావో, మాట్లాడిన 10వ రోజున నీ మొగుడు నీకు పెండం పెడతాడు. అర్థమైందా? లక్ష్మి, నాన్న, నేను మేజర్ని. నాకు ఇష్టమైన వాడిని పెళ్లి చేసుకునే హక్కు నాకుంది. నేను మీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను, కానీ నాకు ఉద్యోగం వస్తేనే పెళ్లి. జరిగిందేదో జరిగింది. మా మీద కోపంతో ఇంతకాలం వాడికి ఉద్యోగం దొరకకుండా చేశారు. దయచేసి ఇప్పుడైనా వాడికి ఉద్యోగం ఇప్పించండి. మా కుటుంబం మీకెంతో రుణపడి ఉంటుంది. నేను కూడా మీతో ఓ మాట చెప్పాలి. మీ అమ్మాయి మా ఇంట్లో ఉంటే మీకు బాగుండదు, మాకు బాగుండదు. అందువల్ల ఆమెను మీ ఇంటికి తీసుకెళ్ళండి.
మ్మ్. నేను మాటిస్తున్నాను, ఈ పెళ్లి జరిపిస్తాను. నాన్న మీ కొడుకు ఉద్యోగం ఇప్పిస్తాను. థ్యాంక్ యూ సార్. అంతేకాదు మీ కుటుంబానికి ఇంకా ఎంతో చెయ్యబోతున్నాను. అదేమిటో తర్వాత మీకే తెలుస్తుంది. పద.